అందరూ ఇక్కడే ఉన్నారా? అయ్యో, ఆ రక్తం ఏంటండి? అయ్యో అయ్యో లేదు, కుయ్యో లేదు. ఇదే నా శపథం. మా అమ్మ రత్నమ్మలాగా అక్షర్ని కూడా దేవతలాగా కొలుస్తాను. మంచిది. వెళ్ళవే, వెళ్ళు. మా అమ్మని ఎంత జాగ్రత్తగా చూసుకుంటానో నువ్వే చూద్దువు గాని. ఈ కృష్ణమూర్తికి జలకివ్వకపోతే రెచ్చిపోయేలా ఉన్నాడు. ఇస్తా ఇస్తా, కరెక్ట్గా ఇస్తా. నువ్వు కమలి కాదు, శ్యామల అని ఎవరూ గుర్తుపట్టలేదే. ఆ ఒక్క రత్నమ్మ అన్న మాట చెప్పకుండా ఉండాల్సిందే. ఏమైంది లేవే? ఎటు ఆంటీ అంకుల్ మాటని అస్సలు కేర్ చేయదు. ఎందుకు అనవసరంగా టెన్షన్ పడతావు? ఆయన మంచోడే, కానీ ఆ పక్కనున్నారే తొట్టి గ్యాంగ్, వాళ్లే సాధు జంతువులా ఉండే కృష్ణమూర్తిని ఆర్ నారాయణమూర్తిలా చేశారే. తెగ రెచ్చిపోయాడనుకో. అవునా? అవును. ఇక అక్షర్ నేను టార్చర్ చేస్తాను చెప్పు. సింపుల్. నేను లేఖకు చేశాను కదా, అదొకసారి గుర్తుకు తెచ్చుకో. గుర్తొచ్చింది కదా? డోంట్ వరీ, అక్షర్ని కూడా అలాగే చేద్దాం. అలాగే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణమూర్తి వస్తున్నాడు, తర్వాత మాట్లాడతాను. ఏం మావయ్య గారు ఏదో తెచ్చినట్టున్నారు? నాకేనా? అరే, మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నారేంటి? నీతో మాటలు అనవసరం. చేతలేనంటారా? చేతలేనన్నావు కదా, ఇది చేతబడే మామయ్యా. ఇది నువ్వే. చూడు, షర్టు ప్యాంటు అక్కడ కట్టు, ఇక్కడ కట్టు. ఇక నీ ఆట కట్టు మావయ్యా. చేతబళ్ళు వీధి బళ్ళు నన్నేమీ చేయలేవు. మావయ్యా, అది తొక్కావు. ఇక నీ పని అవుట్. ఇప్పుడు ఈ బొమ్మని ఎక్కడ గుచ్చితే నీకక్కడ కలుక్కుమంటుంది మావయ్య. ఇదే చేతబడంటే. పైగా నిమ్మకాయలు తొక్కావు. నాకు అటువంటి వాటి మీద నమ్మకం లేదు. మామయ్య, అనవసరంగా చిక్కుల్లో పడతావు. నా మాట విని అక్షరా లేదు, తొక్క లేదు అని బెంగళూరు వెళ్ళిపో. కావాలంటే నువ్వెళ్ళు, నేను వెళ్ళను. ఐ పిటీ యు కృష్ణమూర్తి. థ్యాంక్స్.
అక్షర అదేమీ చేయదు, అంతా మావయ్య గారు చూసుకుంటారు. అమ్మ అక్షర, ఇవిగో పళ్ళు. మా అమ్మ నలుపు. ఈ పళ్ళు తిని నీలాంటి తెల్లటి అమ్మనివ్వు. ఎలకతోలు ఎంత ఉతికినా దాని రంగు మారదు, దాని గుణము మారదు. నువ్వు మారావా? నీకెంత చెప్పినా నువ్వు మారవు, నీ పిచ్చి మారదు. ఇదిగో పిచ్చిగిచ్చి అన్నారంటే బాగోదు. అక్క ఉండండి. ఏంటి బావగారు మీరు కూడా? ఏంటి దాని గొప్ప అమ్మ? దానికి దాని బాబు గొప్ప అయితే నాకు మా అమ్మ గొప్ప. ఎందులోనయ్యా గొప్ప మీ అమ్మ? అరే, కుడికాలు లోపల పెట్టి ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి చచ్చేంత వరకు నన్ను ఎన్ని కష్టాలు పెట్టిందో తెలుసా మీ అమ్మ? చూడు అదెలా నవ్వుతుందో. నువ్వు నవ్వక్క, అంతేగాని అదలా నవ్వుతుందని నువ్వు ఏడవడం కరెక్ట్ కాదు. అందుకే అదంత రెచ్చిపోతుంది. పోవే, 10 రూపాయల బొమ్మతో నన్నేం చేయగలవు? అమ్మ అక్షర, వయసు అయిపోయింది కదా, అందుకని నొప్పి అనిపించింది. అంతేగాని దాని బొమ్మ మహత్యం కాదు. అమ్మ అక్షర, ఇవి తీసుకో. అమ్మ రేఖ, నువ్వు పద, నీకు పాలల్లో కుంకుమ పువ్వు కల్పిస్తాను. సరే అత్తయ్య. పదమ్మా. అత్తయ్య, వీళ్ళ పంతాలకి పట్టింపులకి నేను అత్తయ్యకి దూరం అవుతున్నాను అత్తయ్య. అదేం కాదమ్మా, నువ్వు అలాంటివేవీ ఆలోచించుకో. మేమంతా లేమా? తప్పకుండా అత్తయ్య నీకు దగ్గరవుతుంది. అలాగే జరుగుతుంది, చూస్తూ ఉండు. అత్తయ్య, పాపం అక్క బాధపడుతోంది. తనకి అత్తయ్య దూరం అవుతుందని. అవును, మీకెలా తెలుసు? ఇందాక నాతో కూడా అదే మాట అంది. మరేం చేద్దాం అత్తయ్య? అక్క బాధలో కూడా అర్థం ఉందనిపిస్తోంది. శ్రీరామ్ ఫోన్ చేశాడమ్మా, 2 రోజులు వస్తాడట. అవునా? మరి నాతో ఈరోజే బయలుదేరతానని చెప్పాడు. ఏమోనమ్మా, కొన్ని పనులున్నాయట. అయినా నాన్నను కూడా పంపితే బెటర్లా ఉంది. పాపం వాడైనా ఎంతకని కష్టపడతాడమ్మా. అవునత్తయ్య, మావయ్య గారు ఇక్కడుంటే అత్తయ్య గారితో గొడవ పడ్డాం, అత్తయ్య గారేమో నా మీద కోపడ్డాం. ఇదే జరుగుతోంది. అయితే ఏమంటారు? బావగారిని పంపించేద్దాం అంటారా? వద్దత్తయ్య, మావి గారు ఇక్కడే ఉండాలి. ఉంటేనే ఆ రేఖ నోరు మూయించొచ్చు. అమ్మ జగదీశ్వరి, అది కాదు బావగారు, ఈ గొడవల మధ్య అక్షర నలిగిపోతుందేమోనని బాధ. నువ్వెందుకమ్మా బాధపడతావు? హాయిగా కాలు మీద కాలు వేసు. ఏంటి మామయ్య, కాలు అని ఆపేశారేంటి? ఏం లేదమ్మా, అక్షరని కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చోమని చెబుతున్నాను. అబ్బా చా. అలా చెప్పు నాన్న, ఓ తెగ భయపడిపోతోంది. మీరందరూ ఉండగా నాకెందుకు భయం? ఇప్పుడు బానే ఉంటావు, రేపు అత్తయ్య ఏదైనా అనగానే మళ్ళీ మామూలే. ఏంటి రేఖ, వాళ్ళందరూ సరదాగా అలా మాట్లాడుకుంటుంటే నువ్వు ఒక్కదానివి ఇక్కడ ఉన్నావేంటి? రామకోటయ్య ఎప్పుడూ ఒంటరిగా ఉండేవాడు కదా, ఎవరిని రానిచ్చేవాడు కాదు కదా. మీరు కాసేపు నోరు మూసుకుని ఊరుకుంటారా?
అమ్మ రేఖ, నువ్వు నేను చెంచు సినిమాకి వెళ్దామా? వద్దత్తయ్యా, నా మనసేం బాగోలేదు, ప్లీజ్. అయ్యో రామా, నీకోసమే నేను వస్తానంటున్నానమ్మా, లేకపోతే నాకు సినిమాలు ఎందుకు చెప్పు? అంతేలేవే, నువ్వు సినిమా చూడవు, నీ మెంటల్తో అందరికి చుక్కలు చూపిస్తావు. చిచ్చే, మీతో మాట్లాడినా ఒకటే, నోరు మూసుకుని ఊరుకున్నా ఒకటే. అమ్మ అక్షర, నీకో రిస్ట్ వచ్చి తెచ్చాను, ఇప్పుడే తీసుకొస్తాను. తెస్తానుండు. ఎవడే? మామయ్య గారు, నాన్న బావగారు, మామయ్య గారు, నాన్న మామయ్య గారు, నాన్న మామయ్య గారు. ఏమైంది అత్తయ్య? మామయ్య గారు ఏమన్నారు? ఆ రేఖ బావగారికి చేతబడి చేయిస్తానని బెదిరిస్తుందట. బావగారి బొమ్మ తయారు చేసి ఆయన్ని టెన్షన్ పెడుతోందట. దాన్ని కార్తికేయ, ఇప్పుడు మనకు కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. అవునత్తయ్య, పాపం చేతబడి అనే టెన్షన్ మామూలుగా ఉండదు. ఒకసారి ఇంతే మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో. అక్షర, ఇది ఫ్లాష్ బ్యాక్లు చెప్పుకునే టైమా? అదేంటండి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఇందులో తప్పే ఉంది. అవునులేండి, ఈ మధ్య నా మీద అయిన దానికి కాని దానికి ఒంటికాల మీద లేస్తున్నారు. ఈ టైంలో భర్త దగ్గరగా ఉండి లాలనగా మాట్లాడాలి. ఇంకా నయం, జోలపడమని చెప్పలేదు. సర్లే, ఈ గొడవలు ఎప్పుడు ఉండేవే. కార్తికేయ, చెప్పమ్మా. నువ్వు 1 గంట బయటికెళ్ళు. నేను కూడా వెళ్తానత్తయ్య, ఇద్దరం కలిసి వెళ్తాం. సర్లేండి అత్తయ్య, నేను ఇక్కడ ఉండడం మీకు ఇష్టం లేనట్టుంది. అబ్బా అక్షర, ప్రతిదానికి ఫీల్ అవ్వకు. కార్తికేయ, ఊరుకో. లేకపోతే ఏంటమ్మా, ఇద్దరు వెళ్ళే పని అయితే చెప్తావు కదా. సర్లే, నేను రానులేండి, మీరే వెళ్ళండి. ఇంకా నిలబడ్డారే, వెళ్ళండి. ఆ, వెళ్ళు కార్తికేయ, ఇంకొంచెం సేపు ఇక్కడే ఉన్నావనుకో కొట్టి పంపించేలా ఉంది. అది నిజమే అత్తయ్య, అక్క కోపం చూస్తే అలాగే ఉంది. అదేం లేదులే గాని అక్కని బావగారిని శాస్త్రి గారి దగ్గరికి పంపించాను. ఇద్దరు ఎలా కలిసిల్లారత్తయ్య? ప్రస్తుతానికి వాళ్ళిద్దరికి పడట్లేదు కదా. బావగారు ముందు కూర్చుంటే వెళ్తాను, వెనక సీట్లో కూర్చుంటే వెళ్ళను అని అక్క కండిషన్ పెట్టింది. అలాగేలే అని పంపించాను. ఇక నువ్వు కూడా 1 గంట బయటికెళ్ళరా, మేం ముగ్గురం దాన్నొక ఆట ఆడిస్తాం. చెంచు ఏదత్తయ్య? దాన్ని టాబ్లెట్స్ తెమ్మని చెప్పి 1000 రూపాయల నోటిచ్చి పంపించాను. దానికి చిల్లర దొరికి తెచ్చేసరికి 1 గంట పైనే పడుతుంది. అలాగేనమ్మా, నేను వెళ్తాను. ఇప్పుడేం చేద్దాం అత్తయ్య? దాన్ని చితక్ కొడదాం. కృష్ణమూర్తి, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. చెప్పిన మాట వినేవాడివి. హ, నువ్వు కూడా రెచ్చిపోతే ఇక నేనెందుకు చెప్పు? ఈ దెబ్బతో బ్యాగ్ సర్దుకొని ఫ్లైట్ లేకపోయినా, బస్సు లేకపోయినా, ట్రైన్ లేకపోయినా సరే, లారీ ఎక్కైనా సరే బెంగళూరు పారిపోవడం ఖాయం. లేకపోతే నన్నే ఎదిరిస్తావా పిచ్చి కృష్ణమూర్తి?
అమ్మా బుజ్జి, రేఖ పేరుతో నేను నీకిచ్చిన ఆస్తే కాదురా, మొత్తం రాసే. ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నాయి మాటలు? కొంపతీసి టేప్ రికార్డ్ ఆన్ చేయలేదు కదా? కొంప మునిగిపోతుందిరా దేవుడా. అమ్మా బుజ్జి, రేఖ పేరుతో నేను నీకిచ్చిన ఆస్తే కాదురా, మొత్తం రాసే. కంగారు పడకు, ఎవ్వరూ లేరు. ఇంకొంచెం సేపట్లో వస్తారు. ఏంటి మావయ్యని ఏదో చేతబడి మంత్రాలు చింతకాయలు అన్నావట? అవును, అయినా మీకెందుకు? మా మావయ్య మా ఇష్టం. అలాగా, సరే మరి. అమ్మా అక్షరా, అమ్మా లేఖ, రండమ్మా. ఇక్కడ మీ అక్కో చెల్లో ఏదో వాగుతుంది. ఇప్పుడు వాళ్ళెందుకు? ఊరికే నీకేదో సన్మానం చేస్తారట, చేయించుకోమ్మా. రండమ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇద్దరు చూడ్డానికి ఎంత బాగున్నారో. ఒకరేమో సమరసింహారెడ్డిలాగా, ఇంకొకరేమో సింహాద్రిలాగా. ఇంకెందుకు ఆలస్యం, కానివ్వండి. ఏంటి కానిచ్చేది?